ప్రసంగి చెబుతున్నాడు, ఎందుకు పిచ్చి తిరుగులు తిరుగుతావు? నీకు సమయం చాలా ఉంది. నీ కాలానికంటే ముందే బుద్ధిహీనంగా తిరిగి ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? వద్దు. చర్చిలో ఉండే పిల్లలు చర్చిలోనే ఉండాలి. ఇంకో మీలో నా తమ్ముని చూస్తూ చెప్తున్నా, MBA స్టూడెంటు, బతికితే ఇలా బతకాలరని చూపించిన స్టూడెంటు, ఈత రాదని తెలిసిన వెళ్ళి ఈత కొట్టడానికి నదిలో దిగాడు. నేను వెళ్ళి మోసుకొచ్చుకున్న వాడి శవాన్ని. అర్థమవుతుందా? నాకంటే చిన్నలో పెద్దలో ఈ మాట యాక్సెప్ట్ చేయండి. చర్చి, సేవకుడు, అమ్మ, నాన్న వద్దు. ఇంతకు మించి మనకు ఇంకొకటి వద్దు. బైక్ ర్యాలీలా కూడి పెట్టవు. ఏదన్నా మీ ఏరియాలో యూత్ లీడర్లా కూడి పెట్టరు. రాజకీయ నాయకులా కూడి పెట్టరు. ఏమండి, అలవాట్లు, స్నేహాలు, సరదా, ఎంజాయ్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా వద్దు. నా తమ్ముడు కూడా అలాగే అనుకొని MBA ఫస్ట్ సంవత్సరం పూర్తయిపోతుంది, ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్, ఇక రేపటి నుంచి అవకాశం దొరకదేమో అని ఫ్రెండ్స్ ప్రేరేపిస్తే వెళ్ళాడు. ఆనందిద్దామని 10 మంది సేవకుల్ని పిలిచి పెళ్లి చేద్దాం అనుకున్నా. నాన్న చచ్చిపోతే ఏ శుభకార్యం జరగల ఇంట్లో, ఆడిదే శుభకార్యం అనుకున్నాను. నేను ఘనంగా నిలబెడదాం అనుకున్నా. శుభకార్యం ఘనంగా చేద్దాం అనుకున్నాను. అదే 10 మంది సేవకులు ఆడ జ్ఞాపకార్థ కొడుకు పెట్టారు. ఆడి శవం నేనే మోసుకొచ్చుకున్నా నీళ్ళలో నుంచి. అనుభవంతో చెప్తున్నాను. వద్దయ్యా, చర్చికి వచ్చే వాళ్ళు చర్చిలోనే ఉండండి. చేతికి వచ్చిన బిడ్డలు చేయి దాటిపోతే జీవితంలో తట్టుకోలేం. ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే వదిలేయండి. మీ అన్నకు చెప్తున్నా, అమ్మకి నాన్నకు ఉపయోగపడండి, సేవకులకు ఉపయోగపడండి, చర్చికి రండి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదన్నా వదులుకోలేకపోయింది ఏదైనా ఉందా? ఏసే దగ్గరికి వచ్చి అడగండి, అయ్యా కుర్రోను కదా, యవ్వనాన్ని బట్టి ఏదో పడిపోతున్నాను, కాపాడయ్యా అని అడగండి. అంతేగాని మీ వల్ల కుటుంబాలకు తీరని దుఃఖము, సేవకులకి తీరని దుఃఖం. దయచేసి అర్థం చేసుకుంటారనే సింపతి కాదు, వద్దు. నాకు దేవుడి చిత్తం అలా ఉంది. మీరు అర్థం చేసుకుంటారని ఆశపడుతూ నా మాటలు ముగిస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి. తిరిగాను, డబ్బు కోసం తిరిగాను, సుఖాల కోసం తిరిగాను, వ్యసనాలు అనుకుంటూ తిరిగాను, ర్యాలీలు అనుకుంటూ తిరిగాను. తెలుసుగా బన్సీ అంటే తలూపారు కదా, అది మా యూత్. ఎట్లా ఉంటుందో ఆలోచించండి. మామూలు తిరుగుళ్ళు కాదయ్యే. కూడు పెట్ల, భార్యకి సుఖం లేదు, అమ్మకు సుఖం లేదు, సంతోషం లేదు. కానీ ఇప్పుడు యేసుని నమ్ముకున్న తర్వాత నా భార్య చాలా సంతోషంగా ఉంది, అమ్మ చాలా సంతోషంగా ఉంది, నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. సమాజంలో గౌరవం, మర్యాద, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. హ్యాపీ లైఫ్. కాబట్టి యేసుని నమ్ముకోండి, యేసు వద్దనే ఉండండి, సేవకుడు సహకరించండి, సంఘంలో ఉండండి. తప్పకుండా నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చిన్న సాక్ష్యం మన వినికిడిలో ఫలించునుగాక. నా కోసం, మందిరం కోసం ప్రార్థన చేయండి.